ముందుగా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు అంతా. దీని గురించి అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని రీమోడల్ అయితే చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇవైతే నాకు ఒక 4 మెటీరియల్స్ అయితే డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చినాయి నా దగ్గరికి డిజైన్ చేయడానికి. ముందుగా అయితే ఈ డ్రెస్ మెటీరియల్ ఎలా ఉందో చూడండి, స్టిచ్చింగ్ చేసింది కూడా ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలా కాకుండా పంజాబీ డ్రెస్ అంటే పంజాబ్ డ్రెస్ లాగే కాకుండా ఈ మెటీరియల్ని కొత్తగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా డిజైన్ చేశాను అన్నది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కింద బార్డర్ అయితే ఏది ఉందో దాన్ని వేస్ట్ కాకుండా డ్రెస్ అంతా కూడా కట్ వర్క్ అయితే కావాలన్నారు, ఆల్ ఓవర్ మొత్తం కూడా. సో ఇదైతే బాటన్కి అయితే ఫుల్ అంతా కూడా ప్లెయిన్, ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అయితే ఇది డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి. కాలు దగ్గరికి కిందకి బాటమ్ దగ్గరికి ఏదైతే వస్తుందో అక్కడ కూడా కట్ వర్క్ అయితే పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను. ఇవైతే మొత్తం 4 మెటీరియల్స్కి 3 డ్రెస్సులు సేమ్ టు సేమ్ ఒకేలాగైతే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఒక్క డ్రెస్ మాత్రమే నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. దీనికి వచ్చేసరికి టాప్కి వచ్చేసరికి కింద కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు, కానీ అంత కట్ వర్క్ అయితే కనిపించదు. కానీ దాన్ని ఏంటంటే దాన్ని వేస్ట్ చేయకుండా ఈ డ్రెస్కి వీ నెక్ పెట్టి వీ నెక్ కూడా కట్ వర్క్ అయితే పెట్టమన్నారు. కానీ నేను ఆ బార్డర్ని అయితే తీసి ఇలా నెక్ దగ్గర అయితే ఇలాగా పెట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తాను. హ్యాండ్స్కి వచ్చేపాటికి హ్యాండ్స్ కట్ వర్కే, సైడ్ కట్ వర్కే వస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం డ్రెస్ అంతా కూడా కట్ వర్క్తోనే అయితేనే ఉంటుంది. సింపుల్గా ఉన్న డ్రెస్ మెటీరియల్స్తో కూడా ఇలాగా కొత్తగా అయితే ట్రెండింగ్లో ఉన్నాయి అయితే డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది కూడా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. ముందు రాబోయే వీడియోస్లో కూడా కొత్త డిజైన్స్ అనేది ఎలా డిజైన్ చేయాలన్నది కూడా ఈ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఇక్కడైతే ఇన్స్టాలో ఏ పేరు అయితే ఉందో స్టిచ్చింగ్ బై రమ్య, యూట్యూబ్ ఛానల్ కూడా స్టిచ్చింగ్ బై రమ్య అని అయితే ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా అయితే విజిట్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.